మనం చూస్తున్న ఈ శివలింగం శ్రీ హటకేశ్వర స్వామి క్షేత్రం శ్రీశైలం. పూర్వం శ్రీశైలం సమీపంలో కేశప్ప అనే కుమ్మరి భక్తుడు ఉండేవాడు. ఆయన తన వృత్తిని చేసుకుంటూ శ్రీశైలం దర్శనానికి వచ్చే యాత్రికులకు భోజనం వడ్డించడాన్ని శివార్చనగా భావించేవాడు. ఒకసారి ఆహారం దొరకక యాత్రికులకు ఏమీ పెట్టలేక కేశప్ప బాధపడుతున్నప్పుడు శివుడు అతడి భక్తికి మెచ్చి తాను పూజించే ఒక అటికలో బంగారు లింగ రూపంలో ఆవిర్భవించారు. శివుడు అటికలో ప్రత్యక్షమవ్వడం వల్ల మొదట్లో ఈ స్వామిని అటికేశ్వరుడు అని పిలిచేవారు. కాలక్రమేణా ఆ పేరే హటకేశ్వరంగా మారిపోయింది. అంతేకాకుండా ఆదిశంకరాచార్యులు శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించినప్పుడు ఇక్కడే కొంతకాలం నివసించినట్లు కూడా చెబుతారు. వారు తమ ప్రముఖ రచనలలో ఒకటైన శివానంద లహరిని కూడా ఇక్కడే రచించినట్లు ప్రతీతి. ఈ ఆలయం పురాతన నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. ఆలయ మండపంలో 16 స్తంభాలు ఉన్నాయి. ద్వారం పైన గజలక్ష్మి శిల్పం చెక్కబడి ఉంటుంది. ఆలయం పడమటి ముఖంగా ఉంటుంది. ఈ క్షేత్రంలోని శివలింగాన్ని దర్శిస్తే భక్తులు రోగాలు నయమవుతాయని, ప్రత్యేకమైన శక్తులు ఉంటాయని భక్తుల విశ్వాసం. శ్రీశైలం వెళ్ళిన భక్తులు ఈ హటకేశ్వర స్వామి వారిని కూడా దర్శనం చేసుకోండి. అంతా మంచే జరుగుతుంది. ఓం నమః శివాయ.